ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందులో ఉన్నారు అందరూ కూడా బాబాయ్ గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాయ్ గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాయ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాయ్ గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబాయ్ గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి ఒక్క క్షణం కళ్ళు మూసుకో. అవును, నువ్వు వింటున్నది అక్షరాల నిజమే. నీ సాయి చెబుతున్నది కూడా నిజమే. ఒక్కసారి కళ్ళు మూసుకో. అది కూడా నీ సాయి మీద నమ్మకం ఉంచి ఒక్క నిమిషం కళ్ళు మూసుకో తల్లి. నువ్వు కళ్ళు తెరిచే లోపల ఒక అద్భుతం జరుగుతుంది. ఒక అద్భుతాన్ని చూపిస్తాను, ఒక చమత్కారాన్ని చూపిస్తాను. ఆ అద్భుతం ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఒక గంటలో నీ తలరాతను మార్చేస్తుంది. ఒక గంటలో నీ కష్టాలను తీరుస్తుంది. గంటలో నీ కన్నీళ్లను తీరుస్తుంది. ఒక గంటలో నీ అప్పులను తీరుస్తుంది. అది మామూలు అద్భుతం కాదు బిడ్డ. ఇది వరకు కూడా ఎప్పుడు చూడనిది, ఇక ఆ తర్వాత కూడా చూడలేనిది, కానీ విని ఎరుగని నువ్వు ఊహించినటువంటి ఒక అద్భుతం జరగబోతోంది. ఒక చమత్కారం జరగబోతోంది. ఏంటో తెలుసా? ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను చెప్పినప్పుడు కళ్ళు తెరవు. అలా నువ్వు కళ్ళు తెరిచావు అంటే నీ కళ్ళు నమ్మలేని ఒక ఆశ్చర్యాన్ని చూస్తావు. ఇప్పుడు కళ్ళు తెరువు బిడ్డ. ఇక్కడ స్క్రీన్ మీద సాక్షాత్తు తిరుమల వెంకన్న స్వామి పాదాలు ఉన్నాయి. ఒక్కసారి తాకు తల్లి. అలా తాకావు అంటే ఒక గంటలో నీ జీవితం ఎంత అద్భుతంగా సుడి తిరుగుతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీ కళ్ళను నువ్వే నమ్మలేవు. ఒక వారం రోజుల్లో నీకు తిరుమల దర్శన భాగ్యం కలుగుతుంది. ఒక వారం రోజుల్లో స్వామివారిని నువ్వు దర్శించుకుంటావు. స్వామివారి అనుగ్రహం నిండుగా మెండుగా నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. ఎంతకన్నా అద్భుతం ఏమైనా కావాలా? ఒక్కసారి మనసారా ఓం నమో వెంకటేశాయ అంటూ తలచుకోదల్లే. స్వామి అనుగ్రహం నీ మీద ఉంటుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇది అందరికీ కనబడదు. ఇది సాక్షాత్తు తిరుమల వెంకన్న ఆశీర్వాదం ఉన్న వాళ్లకు మాత్రమే ఈ వీడియో కనపడుతుంది. స్వామివారి పాదాలను తాకే అదృష్టం కలుగుతుంది. అది కూడా రేపు శనివారం రాత్రి 12 గంటల లోపు నువ్వు ఖచ్చితంగా స్వామివారి పాదాలను తాకే అదృష్టం నీకు కలిగింది అంటే, స్వామివారు నీ జీవితాన్ని మార్చేయాలని కంకణం కట్టుకున్నారు, నిర్ణయించుకున్నారు. స్వామివారి తీర్పు మొదలైపోయింది అని అర్థం చేసుకో. జాగ్రత్త. పాదాలను తాకావు కదా. ఈరోజు తిరుమల శ్రీవారు నీ కోసం ఒక విషయం చెప్పబోతున్నారు. దాన్ని నువ్వు పూర్తిగా వినాల్సిందే, జాగ్రత్తగా వినాల్సిందే. మధ్యలో వదిలి వెళ్ళిపోయావు అంటే నీకు రావాల్సిన అదృష్టం కాస్త నీ గుమ్మం నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక లోతైన పదునైన హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాలి. ఎందుకంటే సాక్షాత్తు తిరుమల శ్రీవారి ఆశీర్వాదం మన మీద ఉండటం అంటే మాటలా కాదు. అది కూడా ఆషాఢ శనివారం లోపు స్వామివారి పాదాలు మన కంట పడ్డాయి, మనం తాకాముంటే నిజంగా మన పూర్వజన్మ పాపకర్మలన్నీ తొలగిపోయి, దరిద్రం తొలగిపోయి, కష్టాలు కన్నీళ్లు తొలగిపోయి అదృష్టం మనల్ని వరిస్తుంది. వడ్డీ కాసులవాడు వెంకటేశ్వరుడు. కోరిన వెంటనే కొంగు బంగారాన్ని చేసే చల్లని తండ్రి. అంతటి ఆశీర్వాదాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అయితే ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీరు మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు. పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కైనా ఆయన నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక్కసారి బాబా గారిని మనసులో తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి. అలాగే తిరుమల శ్రీనివాసుడిని తలుచుకుంటూ నమో వెంకటేశాయ అంటూ కూడా ఇక్కడ కామెంట్ టైప్ చేయండి. ఖచ్చితంగా స్వామివారి ఆశీర్వాదం మీకు ఇంకా త్వరగా దొరుకుతుంది. మీకు తొందరగా తిరుమల దర్శన భాగ్యం కలుగుతుంది. మీ కష్టాలు తీరుతాయి, కన్నీళ్లు తీరుతాయి. అయితే బాబా గారు ఏం చెప్తున్నారో చూద్దామా? తల్లి, చాలా కాలంగా కూడా నీ మనసులో ఉన్న వేదనని, బాధని సాక్షాత్తు ఆ తిరుమలేశుడు వింటున్నాడో చూస్తున్నాడు. తల్లి, నువ్వు అనుకుంటున్నావు నా కష్టాలు ఎవరు చూడట్లేదు, నా కన్నీళ్లు ఎవరు చూడట్లేదు, మనుషుల్లాగానే భగవంతుడు కూడా నన్ను నిర్లక్ష్యం చేశాడు, దూరం పెట్టేశాడు అంటూ
నీ కష్టాలని నిన్ను నీ తలరాతను నిందించుకుంటూ అలాగే భగవంతుడిని కూడా స్వామివారిని కూడా నిందించేస్తూ ఉన్నావు. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా తల్లి, నువ్వు ఏం చేసేది కూడా అనుక్షణం స్వామివారు గమనిస్తూనే ఉంటారు. నీ కష్టాలు నిజంగా తీరాలి అనే రోజు స్వామివారి దర్శన భాగ్యం నీకు కలుగుతుంది, నీ కష్టాలు తీరుతాయి. అలాంటి రోజే ఈ రోజు. ఇదంతా నీకు అర్థం కావాలి అంటే స్వామివారి ఔన్నత్యమో స్వామివారి మహత్వం ఏంటో నీకు తెలియాలి అంటే ఈ కథను ఖచ్చితంగా వింటేనే స్వామివారి అనుగ్రహం స్వామివారి చల్లని చూపు ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది తల్లి. అది కూడా నువ్వు శనివారం లోపు విన్నావు అంటే, శనివారం రోజు విన్నావు అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన వారం శనివారం. ఆ రోజు విన్నావు అంటే నీ కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా సమాప్తి అయిపోయినట్టే. అయితే ఇక ఒక కథ చెప్తాను విను తల్లి, నీకు మొత్తం కూడా అర్థమవుతుంది స్వామివారి అనుగ్రహం ఎలాంటిదో ఎంతటిదో. వెంకటాపురం అనే పచ్చని గ్రామంలో రంగయ్య మహాలక్ష్మి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. రంగయ్య స్వహస్తాలతో మట్టి బొమ్మలు చెక్క బొమ్మలు తయారు చేసి ఊరూరు తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. రోజులు గడిచే కొద్దీ బొమ్మలు కొనేవారు తగ్గిపోయారు. రోజంతా ఎండలో మైళ్ళు తిరిగిన ఒక్క రూపాయి సంపాదన కూడా దక్కని రోజులు ఎన్నో ఉండేవి. రంగయ్య వీధిలో నడుస్తూ నెత్తిన బొమ్మల బుట్ట నెత్తిన పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. అయ్యా బొమ్మలండి బొమ్మలు, పిల్లలు ఆడుకునే అందమైన మట్టి బొమ్మలు చెక్క బొమ్మలు కొనండయ్యా అంటూ అరిచేవాడు. ఎవరు పట్టించుకోరు. రంగయ్య అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని నీళ్లు ఒక చెంబుడు నీళ్లు తాగాడు. రంగయ్య ఆవేదనతో తలబట్టుకుని, భగవంతుడా, రోజంతా కష్టపడి ఈ బొమ్మలు తయారు చేశాను, పొద్దుటి నుంచి ఒక్క బొమ్మ కూడా అమ్ముడు పోలేదు. ఇంటికెళ్తే నా భార్య మహాలక్ష్మి ఆకలితో ఎదురు చూస్తుంటుంది, ఆమెకు ఏం పెట్టను నేను, ఆమె ఆకలి ఎలా తీర్చను తండ్రి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయితే రంగయ్య పస్తులు ఉన్నా కూడా భక్తి వీడనటువంటి ఒక వ్యక్తి. రంగయ్య తన చిన్న పెంకుటింటికి వస్తాడు. ద్వారం దగ్గర భార్య ఎదురొచ్చి, ఏమండి వచ్చారా, రోజంతా ఎండలో తిరిగి అలసిపోయినట్టున్నారు, కాళ్ళ కడుక్కోండి, నీళ్ళు ఇస్తాను, ఈరోజు ఏమైనా బొమ్మలు అమ్ముడుపోయాయా అంటూ అడుగుతుంది. దానికి రంగయ్య దిగాలుగా నిటూర్చి, లేదు మహాలక్ష్మి, ఈరోజు ఒక్క బొమ్మ కూడా ఎవరూ కొనలేదు. నీకు కాస్త కూడు తెద్దామన్నా, నీకు పట్టెడు మెతుకులు తెద్దామన్నా అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. నిన్ను పస్తులు ఉంచుతున్నందుకు నన్ను క్షమించు మహాలక్ష్మి అంటాడు. మహాలక్ష్మి చిరునవ్వుతో, అయ్యో దానికేంటండి, మన దగ్గర ఉన్నప్పుడు తిందాం, లేనప్పుడు ఆ స్వామి నామస్మరణతో కడుపు నింపుకుందాం. ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని ఏదో ఒక రోజు గట్టెక్కిస్తాడనే నమ్మకం నాకుంది. మీరు బాధపడకండి, స్వామివారు చూసుకుంటారు, భారమంతా స్వామివారి పాదాల చెంత ఉంచుదాం అంటుంది. ఇద్దరూ కలిసి గుడిసెలోనికి వెళ్ళి శ్రీనివాసుడు పటానికి దండం పెట్టుకుంటారు. రంగయ్య చేతులు జోడించి, ఓ లక్ష్మీ శ్రీనివాస, మాకు ఐశ్వర్యం అక్కర్లేదు స్వామి, నలుగురికి పెట్టే భాగ్యం లేకపోయినా పర్వాలేదు, కానీ మా ఇంటికి వచ్చిన అతిథిని మాత్రం ఆకలితో వెనక్కి పంపే పరిస్థితి నాకు తెప్పించుకు తండ్రి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీ శ్రీనివాసులు ఇద్దరు చూస్తుంటారు, గమనిస్తుంటారు. లక్ష్మీదేవి అంటుంది, స్వామి, భూలోకంలో ఆ రంగయ్య పడుతున్న కష్టాలు చూస్తుంటే నా మనసు ద్రవిస్తోంది స్వామి. రోజంతా బొమ్మలు మోసి కష్టపడినా వారికి ఒక్క పూట కూడా అన్నం దొరకటం లేదు. అయినా వారు నీపై ఉన్న భక్తిని, అతిథి సేవ చేసే గుణాన్ని వదులుకోవటం లేదు చూడండి అంటుంది. శ్రీనివాసుడు చిరునవ్వుతో, అవును దేవి, కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని స్మరించటం సహజం, కానీ తీవ్రమైన ఆకలితో ఉండి కూడా ఇతరుల ఆకలి తీర్చాలని అనుకోవటం నిజమైన భక్తి. వారి నిష్కల్మషమైన ఆతిథ్య ధర్మాన్ని ఈ లోకానికి చాటాల్సిన సమయం వచ్చింది, పద మనం మానవ రూపంలో వారి వద్దకు వెళ్దాం అంటారు. వర్షం పడుతున్న రాత్రి వేళ రంగయ్య గుడిసె తలుపు తట్టిన శబ్దం వినపడుతుంది. వృద్ధుడి రూపంలో శ్రీనివాసుడు బయట నుంచి, అయ్యా ఇంట్లో ఎవరైనా ఉన్నారా, కాస్త తలుపు తీయండి నాయనా అంటూ రంగయ్య తలుపు తీస్తాడు. బయట వర్షంలో తడుస్తూ ఒక వృద్ధ దంపతులు నిలబడి ఉంటారు. అయ్యో అవ్వా తాత, ఈ రాత్రి వేళ ఈ వర్షంలో తడుస్తున్నారెందుకు, లోపలికి రండి అంటూ పిలుస్తాడు. నాయనా, మేం చాలా దూరం నుంచి వస్తున్నాం, ఈ వర్షంలో దారి తప్పిపోయాం, తీవ్రమైన ఆకలితో కడుపు మండిపోతోందయ్యా, తినటానికి ఏమైనా కొద్దిగా తిండి ఉంటే పెట్టి మా ప్రాణాలను కాపాడు అంటారు శ్రీనివాసుడు. రంగయ్య భార్య మహాలక్ష్మి రంగయ్య వైపు చూస్తూ,
ఇంట్లో ఉన్నది ఒక్క పూటకు సరిపడే కొద్దిపాటి జావా అన్నం మాత్రమే అంటుంది. రంగయ్య మహాలక్ష్మితో మెల్లగా, మహాలక్ష్మి, మనకు ఒక్క పూట తిండి లేకపోయినా పర్వాలేదు, ఈ వృద్ధులకు ఆకలితో పంపితే ఆ స్వామి మనల్ని క్షమించడు, ఉన్నదంతా వారికి వడ్డించు అంటాడు. మహాలక్ష్మి సంతోషంతో అలాగేనండి, అతిథి దేవుళ్లకు పెట్టడం కంటే మనకు వేరే అదృష్టం ఏముంది అంటుంది. రంగయ్య మహాలక్ష్మి ఇద్దరూ కలిసి దంపతులు ఆ వృద్ధులకి కడుపు నిండా భోజనం పెడతారు. వృద్ధురాలి రూపంలో లక్ష్మీదేవి, మా మహాలక్ష్మి, నీ అమృత హస్తాలతో వడ్డించిన ఈ భోజనంతో మా కడుపే కాదు మా మనసు కూడా నిండిపోయింది అంటుంది. వృద్ధుడి రూపంలో ఉన్న శ్రీనివాసుడు, మీ ఇంట్లో ఉన్నది కొద్దిపాటి ఆహారమే అయినా దానిని నిండైన మనసుతో మాకు ఇచ్చారు, మీ త్యాగానికి భక్తికి మేము ఎంతగానో ప్రసన్నులమయ్యాము అంటారు. ఇక ఆ క్షణంలోనే ఆ ఇల్లు ఎలా అయిపోతుంది అంటే ఒక దివ్యమైన కాంతితో నిండిపోతుంది. ఆ వృద్ధ దంపతులు మాయమై ఆ స్థానంలో సాక్షాత్తు లక్ష్మీ శ్రీనివాసులు తమ నిజ రూపంలో ప్రత్యక్షమవుతారు. రంగయ్య మహాలక్ష్మి ఆనందాశ్చర్యాలతో కంటినీరు పెట్టుకుంటూ మోకాళ్లపై పడి, ఓ శ్రీనివాస, జగన్మాత సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే మా ఇంట అడుగు పెట్టాడా, ఎంతటి అదృష్టం స్వామి, మమ్మల్ని కరుణించారా తండ్రి అంటూ కన్నీళ్లతో వేడుకుంటారు. ఆనందంతో ఆర్తిగా తలుస్తారు. అప్పుడు శ్రీనివాసుడు ఎలా అంటాడు, రంగయ్య, నీ కష్టాలు వచ్చినా నీ ధర్మాన్ని వీడలేదు, రంగయ్య, కష్టాలు వచ్చినా నీ ధర్మాన్ని వీడలేదు, బొమ్మలు అమ్ముడు పోయినా కూడా ఆకలితో ఉన్న ఇంటికి వచ్చిన వారిని దైవంతో సమానంగా భావించి ఆదుకున్నావు, నీ నిష్కల్మషమైన భక్తికి మెచ్చాం, ఇకపై నీ గుడిసెలో దరిద్రం అనేది ఉండదు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది, నీ ఇల్లు ఎల్లప్పుడూ కూడా ధాన్యంతో అష్టైశ్వర్యాలతో తులుతూగుతుంది, నువ్వు నలుగురికి సహాయపడే గొప్ప దాతగా వర్ధిల్లుతావు అంటూ వరమిస్తుంది. ఆ తర్వాత లక్ష్మీ శ్రీనివాసుల దివ్య అనుగ్రహంతో రంగయ్య దరిద్రమంతా తొలగిపోయింది తల్లి. వారి ఇల్లు సిరి సంపదలతో నిండిపోయింది. ఆ తర్వాత కూడా రంగయ్య మహాలక్ష్మి ఇద్దరూ తమ అహంకారాన్ని పెంచుకోకుండా అణిగి మణిగి ఉంటూ జీవితాంతం కూడా పేదలకు అన్నదానాలు చేస్తూ స్వామివారి నామస్మరణలో ఆనందంగా జీవించేశారు. దీన్ని బట్టి నీకేం అర్థమవుతోంది తల్లి? నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నన్ని రోజులు కూడా స్వామివారు నిన్ను చూస్తూనే ఉంటారు. సరైన సమయంలో వస్తారు. నీ కర్మలన్నీ తెగిపోయిన రోజు, నీ పాప ప్రక్షాళన జరిగిన రోజు స్వామివారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వస్తారు, నీ కష్టాలను తీరుస్తారు, వెళ్తారు. అలాంటి రోజే ఈ రోజు తల్లి. నీ వద్ద ఉన్న ఆస్తిపాస్తులు ఇక్కడ ముఖ్యం కాదు. ఉన్న కొద్దిపాటి దాంట్లోనే ఇతరులకు సహాయపడే మంచితనము, నిష్కల్మషమైన భక్తి ఉంటే భగవంతుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది బిడ్డ. అలాంటి రోజు ఈ రోజు నీ జీవితంలో సాక్షాత్తు శ్రీ తిరుమలేశుడే నీకు అనుగ్రహం ఇవ్వబోతున్నాడు. మంచిగా ఉండు, మంచిగా నడుచుకో, స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, నీ సాయి కరుణా కటాక్షాలు నీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి అంటూ బాబాగారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఈ వీడియో మీకు నచ్చే ఉందనుకుంటున్నాను. నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రేయజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.